హాయ్ అండి, వెల్కమ్ టు లక్కీ మీడియా. అందరికీ నమస్తే. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాదు పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈరోజు ఇందిరమ్మ ఇళ్ళ లిస్ట్ 2 వారికి ఒక అప్డేట్ అయితే వచ్చిందండి. అదేంటి అంటే స్టేటస్లో ఈ సర్వేయర్ పేరు, ఫోన్ నెంబర్ మిస్ అయిన వాళ్ళు ఉన్నారు కదా అండి, వాళ్ళకైతే మళ్ళీ రీసర్వే చేస్తారంట. ఈ వీళ్ళకి మాత్రమేనండి, ఇది అందరికీ కాదు. అంటే ఎవరికైతే సర్వేయర్ పేరు, ఫోన్ నెంబర్ మిస్ అయిపోయినాయో వాళ్ళకి మాత్రమే మళ్ళీ రీసర్వే చేస్తారంట. అందుకని సర్వేయర్ పేరు, ఫోన్ నెంబర్లు తొలగించారంట అండి. ఈ సర్వేయర్ పేరు, ఫోన్ నెంబర్ కనిపించిన వాళ్ళందరినీ కూడా మళ్ళీ రీసర్వే చేసి వాళ్ళు నిజంగా కనుక అర్హులైతే కనుక బెనిఫిషియరీ లిస్టులో రిలీజ్ చేస్తారంట. లేదు అంటే కనుక ఇక వాళ్ళ పేర్లను లిస్ట్ 3లోకి కన్వర్ట్ చేస్తారంటండి. ప్రస్తుతానికి అయితే మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఇది. ఇందిరమ్మ ఇళ్ళ గురించి, సర్వే గురించి మనకు వచ్చిన అప్డేట్ అండి ఇది. ఓన్లీ L2 లిస్ట్లో ఉన్న వాళ్ళు ఎవరికైతే పేరు, ఫోన్ నెంబర్ తొలగిపోయినాయో వాళ్ళకి మాత్రమే మళ్ళీ రీసర్వే చేస్తారంట. ఏం కంగారు పడద్దండి. సర్వే చేసి వాళ్ళని నిజంగా అర్హులైతే లిస్టులోనే మళ్ళీ యాడ్ చేస్తారు, లేదంటే కనుక L3లోకి వేస్తారంటండి. సో ఇది మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ అండి. ఇందిరమ్మ ఇల్లు L2 లిస్ట్లో సర్వేయర్ పేరు, ఫోన్ నెంబర్ తొలగిన వాళ్ళ గురించి వచ్చిన ఇన్ఫర్మేషన్. ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్లో, ఫ్యామిలీ మెంబర్స్లో దయచేసి అందరికీ షేర్ చేయండి. వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మీకు ఈ సర్వేయర్ పేరు, ఫోన్ నెంబర్ తొలగిపోతే ఏం చేయాలనేది, మీకు తొందరగా పరిష్కారం అనేది రావాలంటే ఏం చేయాలనేది నెక్స్ట్ వీడియోలో మీకు తప్పకుండా నేనైతే పోస్ట్ చేస్తానండి. తప్పకుండా ఆ వీడియోని కూడా చూడండి. ఇంకా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్లో, ఫ్యామిలీ మెంబర్స్లో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు చాలామంది ఉంటారు కాబట్టి దయచేసి అందరికి షేర్ చేయండి. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.